డాంకీ ప్యాలెస్. డాంకీ ప్యాలెస్ అంటే గాడిద. గాడిద పాలు కుంభకోణం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలని వణికిస్తూ ఉంది. గాడిద పాలు ముఖానికి వాడితే ఇటేపు 60 ఏజ్ అంట, ఇటేపు 30 ఏజ్లోకి దిగిద్దంట. అంటే గాడిద పాలు 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి వాడినా కూడా 30 సంవత్సరాలలాగా మారిద్దంట పేసు, ఇలా గెతగొట్టి. ఇక రోగ నిరోధక శక్తి అయితే బీభత్సంగా పెరిగిపోయిందట. ఇక ఆ శక్తి అయితే తిరగలేదంట. అంటే సర్వ రోగ నివారణి గాడిద పాలని ప్రచారం చేశాడు తమిళనాడుకు చెందిన బాబు ఉలగనాథన్ అనేవాడు. చదువు సంధ్య లేకపోయినా సమాజాన్ని ఎలా దోచుకోవచ్చు అనే దాని మీద పేచీలు చేశాడు. కొన్ని గాడిదలు పెట్టాడు, ఒక 50 గాడిదలు ఒక తాటాకులతో భారీ షెడ్ లాగా వేశాడు, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నాడు. ఆ గాడిద పాలు పితికాడు, అమ్మి కొంత డబ్బు సంపాదించాడు. అయితే దాన్ని వీడియో చేసి గాడిద పాల వ్యాపారం భారతదేశంలో 2 లక్షల కోట్ల స్థాయి ఉంది, దీన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఐసీఏఆర్ సైంటిస్టులు, వ్యవసాయ శాఖ అధికారులు అందరిని బురిడి కొట్టించారు. 5వ తరగతి చదవపోయినా బెంజ్ కారులో తిరుగుతున్న బాబు ఉలగనాథన్ అంటూ యూట్యూబర్లు ఎగబడి వీడియోలు చేశారు. వాడి ప్రచారం వచ్చేసింది. ఇక డాంకీ ప్యాలెస్ అని ఒక వ్యాపారాన్ని క్రియేట్ చేశాడు. 5,50,000 కడితే ఫ్రాంచైజీ ఇస్తాడంట. మరి వాడు ఫ్రాంచైజీ ఇవ్వటం ఏందో కథ ఏంది? ఏందిరా నీ ఫ్రాంచైజీ అంటే, గాడిదలను ఏ గాడిదలను సెలెక్ట్ చేసుకోవాలి, గాడిద పాలు తీసినప్పుడు ఎలా పితకాలి, తీసిన గాడిద పాలు ఎలా ప్రిజర్వ్ చేయాలి, గాడిద పాలని ఎక్కడ అమ్ముకోవాలి, ఇక గాడిదలకు ఎలాంటి రోగాలు వస్తాయి అనే విషయాలతో పాటు అతనికి చెందిన వెటర్నరీ డాక్టర్ని పంపించి నెలకు 15,000 బిల్లేసి ఆ గాడిదల సంక్షేమం మొత్తం మేమే చూస్తాము, గాడిదల దగ్గర క్లీన్ చేయడానికి షెడ్యూల్లో కూడా మా మనుషులనే పంపిస్తామంటూ యూట్యూబ్లో 600 యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు చేసి పెట్టేశాడు. 5వ తరగతి చదివినవాడు 100 కోట్లు సంపాదించేసినాడు, బెంజ్ కారులో తిరుగుతున్నాడు అని చెప్పేసి వీడియోలు పెట్టడంతో గుంపులు ఎగబడి ఫ్రాంచైజీల కోసం ఎగబడ్డారు. ఒక్కొక్కడు ఒక ఫ్రాంచైజీ, డబ్బులు ఉన్నోడైతే 2 ఫ్రాంచైజీలు, ఆస్తులమ్మి ఒకేసారి నెలకు 10 లక్షలు సంపాదించండి, ఒక ఆయన 70 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇక ఫస్ట్లోనే గాడిదలు మీరు ఏడాది కొనుక్కోండి అని చెప్పాడు. తర్వాత గాడిదలు నేనే ఇస్తా అని చెప్పేసి ఒక్కో గాడిద 1,50,000 కిందాడు వీళ్ళకి. గాడిద మహా ఇస్తే 1/2 లీటర్ పాలు, మంచి గాడిద పెద్దది మంచి ఆరోగ్యంగా ఉంటే ఒక 1/2 లీటర్ ఇస్తుంది. లీటర్ గాడిద పాలు 1,600 రూపాయలకి మీ వద్ద నుంచి నేనే కొనుగోలు చేస్తా, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా, దుబాయ్లో పిచ్చిగా తాగుతా ఉన్నారు, బాగా పనిచేస్తుందంట అని చెప్పి ప్రచారం చేశారు. జనం నిజంగా నమ్మారు. దాదాపు 2,000 మంది వాడి దగ్గర ఫ్రాంచైజీలు తీసుకొని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళలో కూడా చివరికి మహారాష్ట్రలో కూడా ఫ్రాంచైజీలు తీసుకొని పెట్టారు. గాడిదలు అయితే కొన్ని పనికి వచ్చాయి, పనికిరాని అన్ని సప్లై చేశాడు. నెలకు 15,000 వాటి వైద్య సేవలకి బిల్లులు వసూలు చేశాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఫ్రాంచైజీ ఇచ్చే ముందు ఒక 20 మందిని గ్రూపుగా చేసి వాళ్ళందరినీ తమిళనాడు పిలిపించి వాడు డాంకీ ప్యాలెస్ షెడ్ దగ్గర ఒక ఏసీ షెడ్ కట్టి అక్కడ ప్రొజెక్టర్ వేసి వాళ్ళందరికీ సినిమా చూపించి బొమ్మ చూపించి 50,000 రూపాయలంట ఒక్కొక్క ఫ్రాంచైజీ దగ్గర 50,000 రూపాయలు ట్రైనింగ్ క్లాస్ చెప్పినందుకు. 2 గంటల ట్రైనింగ్ క్లాస్కి ఒక్కొక్క వ్యక్తి దగ్గర 50,000 రూపాయలు వసూలు చేశాడు. 20 మందికి ట్రైనింగ్ ఇస్తే 10 లక్షల రూపాయలు 2 గంటలకి. వాడు ఆ ప్రొజెక్టర్ వేసి గాడిద పాలు ఎలా తీయాలి, గాడిదకి ఏమేమి రోగాలు వస్తాయి, రోజుకి ఎన్ని పాలు ఇచ్చిద్ది, నెలకు ఎంత పాలు వస్తాయి, నెలకు ఎంత ఆదాయం వచ్చింది, ఇదే స్కెచ్. చివరికి గాడిద పాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఎన్ని రోజులైనా గాడిద పాలు తీసుకోడే. ప్రతి నెల 5వ తేదీ మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి, 5 గాడిదలు పెంచుకోండి, నెలకు 2 లక్షలు సంపాదించండి అని చెప్పేసి యూట్యూబ్ వీడియోలు చూసి 1,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు. వాళ్ళంతా లబో దిబో అని 3 నెలలుగా 7 గాడిద పాలు తీసుకోవడం లేదు, గాడిదలకి కనీసం వైద్య సేవలు కూడా అందించడం లేదు, గాడిదలు చచ్చిపోతున్నాయి రా, గాడిదలు మేపలేకపోతున్నావు, నువ్వు డబ్బులు ఇవ్వడం లేదు, ఇప్పటికే మేము 10 లక్షలు 20 లక్షలు 70 లక్షలు కూడా పెట్టామని చెప్పేసి గగ్గోలు పెట్టినా వాడు నాకు మోసం జరిగింది, నా దగ్గర తీసుకుంటానన్నాడు, తీసుకోలేదు, మీ క్వాలిటీ లేవు మీ పాలల్లో అంటున్నాడు. ఇక జనం అంతా గగ్గోలు పెట్టి హైదరాబాద్ ప్రెస్ మీట్లో పెడితే ఈ డాంకీ ప్యాలెస్ వ్యవహారం అంతా ఒక్కసారిగా రచ్చయింది. ముందు నుంచే జరుగుతుంది, రచ్చయింది. ఇక మద్రాసు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు కంప్లైంట్ తీసుకోవడంలే. ఎందుకంటే వాడు ఆ పాటికి అందరిని మేనేజ్ చేశాడు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ డాంకీ ప్యాలెస్ కుంభకోణం
ఎన్ని వేల కోట్లకు పోతుందో ఒకసారి చూద్దాం. మీ ప్రాంతంలో ఈ గాడిదలు పెంచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ డ్యాంకి ప్యాలెస్ వాడి దగ్గర బాధితులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.